అక్కడ ఉన్నప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా ఈ యూఎస్ అబ్బాయిని చేసుకొని అనవసరంగా నా కెరియర్ని దూరం చేసుకున్నానని? ఏం అనిపించలేదండి యాక్చువల్లీ. ఫస్ట్ పెళ్ళై వెళ్ళినప్పుడు 2005లో వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 months బాగా అంటే ఇట్లా ఏం చేయాలి అనేసి ఒక ఫ్రస్ట్రేషన్. అప్పట్లో అంత ఇంటర్నెట్ ఉండేది కానీ అంత ఇలా వీడియోస్ ఇలా ఏం లేదు అప్పుడు. సో మాట్లాడితే ఫోన్ మాట్లాడాలి అంతే. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అండ్ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే మనం ఊపిరి పీల్చుకుంటే అది కూడా వినిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఒక్కదాన్నే ఇంట్లో, ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను కదా. ఇక్కడ పొద్దున లేస్తే 8 నుంచి రాత్రి 9-10 దాకా పాటలు పాడుకుంటూ ఉండి సడన్గా క్వైట్గా ఒక నిశ్శబ్దమైన ప్లేస్కి అలా వెళ్ళిపోయి ఒక్కదాన్నే కూర్చున్నాను అనమాట. ఆ ఫస్ట్ 3 months ఐ ఫెల్ట్ ఏదో ఒక బాధ. ఆ పేరెంట్స్ని కూడా వదిలిపెట్టి వచ్చాము, నోబడీ వాజ్ దేర్. సో ఇవన్నీ కలుపుకుని ఫస్ట్ 3 months మటుకు చాలా పెయిన్ఫుల్గా ఉండింది. బట్ ఆఫ్టర్ 3 months మెల్లగా నేను అక్కడికి వచ్చానన్న విషయం తెలిసి కాన్సర్ట్స్కి పిలవడం స్టార్ట్ చేశారు. అసోసియేషన్స్ చాలా ఉంటాయి కదా, ఆ కాన్సర్ట్స్కి పిలిచినప్పుడు ఐ ఫెల్ట్ లిటిల్ మళ్ళీ అట్ హోమ్ అని. కొంచెం పాడుతున్నాను కదా బయటికి వెళ్ళి, అదేంటో అలా పాడి ఎవరైనా అప్రిషియేట్ చేస్తూ ఉంటేనే అది భోజనం లాగా. సో అలా వెళ్ళి కాన్సర్ట్స్ చేయడం జరిగింది. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే షోస్ చేసేసుకునే వాళ్ళం ఇద్దరం వెళ్ళి, మళ్ళీ సండే నైట్కి అంతా వెనక్కి వచ్చేసేవాళ్ళం. సో మండే అగైన్ హీస్ బ్యాక్ టు హిస్ ఆఫీస్ అండ్ నేను మళ్ళీ సాంగ్స్ ప్రాక్టీస్. మీరు అక్కడ మ్యూజిక్ క్లాసెస్ కూడా చెప్పేవాళ్ళంటగా? అంటే కొన్నాళ్ళు చెప్పానండి. అది ఏమైందంటే చెప్పినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం అనమాట. ఇండియాకి రావాల్సి వచ్చింది ప్రతిసారి. ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను, సరిగమపకి జడ్జిగా పిలిచారు ఇండియా. అప్పుడు వచ్చి అలా వస్తూ పోతుంటే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండదండి అలా నేర్పిస్తే కూడా. అందుకని ఇంకా ఆపేశాను. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఏదో నా టైం టేబుల్ ప్రకారంగా నడవాలి అని అంటే కూడా కష్టం కదా, వాళ్ళకి అసలే ఇంట్రెస్ట్ ఉండదు. మ్యూజిక్ అంటే చిన్నపిల్లలకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే బోరింగ్గా అనిపిస్తుంది. అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు డూ టూ మచ్ ఆపేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాను, సూపర్ సింగర్కి వచ్చాను అనమాట. ఇంక ఇలా కాదని వదిలేసాను అనమాట. ఓకే. చిన్న మీ మీద చిన్న ఇదేంటంటే అక్కడ క్లాసెస్కి ఉషా చాలా ఎక్కువ ఛార్జ్ చేసేవారు అని అలాంటిది లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఛార్జింగ్ రెగ్యులర్గా అక్కడ లోకలైట్స్ ఎలా చెప్తారో అలానే తీసుకున్నాను. అండ్ అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దే ట్రై టు మేక్ మనీ కొంచెం ఎక్కువగా. సో తొందరగా చెప్పరు క్లాస్కి. నేను 3 నెలలు తీసుకున్నాను మహా అయితే. 3 నెలల్లోనే ఐ గాట్ దెమ్ టు నైస్ పేస్. అంటే చాలా ఫాస్ట్గా చెప్పారు అని కూడా చెప్పారు యాక్చువల్లీ నాతోటి. ఓకే. సరే, ఇక్కడికి వచ్చాక ఇండియాకి వచ్చాక మరి ఉందా సరైన ఆ రేంజ్లో అవకాశాలు వస్తున్నాయా? లేదండి. అది అంటే ఏంటి రీచ్ కాలేదా ఇంకా జనాలకి? అదే అంటే సగం మందికి తెలీదు. తెలిసినా కూడా ఏమైపోతుందంటే అండి, ఓ తను ఇక్కడే వచ్చారా అని అంటారు. కానీ మళ్ళీ నేను గుర్తురాను కదా. దేర్ హ్యాస్ టు బి అ మీన్స్ వేర్ నేను గుర్తుండేలాగా ఏదైనా నిరంతరంగా కనపడుతూ అట్లా ఏదైనా ఉంటే తప్పితే పీపుల్ విల్ ఫర్గెట్ ఈజీలీ. సో ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్లీ అందరికీ తెలిసి పిలిచి వచ్చేదాన్ని. బట్ ఐఎమ్ పాజిటివ్. ఏదో అంటే నాకేం లేదండి, ఇఫ్ ఐఎమ్ సింగింగ్ ఐఎమ్ హ్యాపీ అట్లా. ఇట్స్ నాట్ దట్ నేను ఇందులోనే పాడాలి అందులోనే పాడాలి అట్లేం లేదు. బట్ అలా వస్తే హ్యాపీ. ఓకే. ఇక్కడ ఇండియాకి శ్రీకాంత్ వల్ల వచ్చా అన్నారు కదా, అసలు ఏంటి ఇది తన ఇంట్రెస్ట్ ఏంటి అసలు? అంటే తనకి నేను పాడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉందండి. సో అంటే నేను పాడలేదు కదా, సో ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, సో లెట్స్ గో బ్యాక్ అండ్ మేబీ గివ్ ఇట్ అ షాట్ అన్నట్టుగా అనుకున్నాము. సో దట్స్ ద రీజన్. తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ.